నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన వాడు. ఎలాంటి వాడంట? కనికరము కలిగిన వాడు. నువ్వు నశించిపోవటానికి ఇష్టం ఉండదు. నువ్వు పాతాళానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం ఉండదు. నువ్వు అలాగనే నీ కుటుంబం పతనం అవటం ఆయనకి ఇష్టం ఉండదు. నీ పిల్లలు, నీ సంతానం, నీ మనమంగులు, నీ మనవరాలు, నీ కుమారులు, నీ కోడళ్ళు చెట్టుకొకరు పుట్టకొకరు అవటం ఆయనకి ఇష్టం ఉండదు. నీ కుటుంబం చల్లా చెదరైపోవటం ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన కనికరము కలిగిన దేవుడు. అందుకు ఇంకా ఆయన మాట్లాడుతున్నాడు కదా, కనుక నీ చెయ్యి విడివాడు. ఎప్పుడైనా విడిచిపెట్టాడా? ఆయన చెయ్యి విడిచిపెడితే నీ జీవితము శూన్యం. ఆయన చెయ్యి విడిచిపెడితే నా జీవితము శూన్యం. ఆయన చెయ్యి విడిచిపెట్టిన మరుక్షణం మనకు క్షేమం ఉండదు, మనకు సమాధానం ఉండదు, మనకు నెమ్మది ఉండదు.